జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అక్క వదిన కొంట్లో బాగోలేదు. ఆహా, మీ అన్నయ్యని వెళ్ళి ఒక సేరు బియ్యం సొంతంగా సంపాదించి తీసుకురమ్మను. మీ వదినకి ఎక్కడలేని హుషారొచ్చి లేచి కూర్చుంటుంది. డాక్టర్ మందు రాసిచ్చారు. ఇది మందు కాదు, టానిక్. ఒరే కుమార్, మందో టానిక్ కొనివ్వాలగా. ఈ ఇంట్లో పూటకింత తిండి దొరకడమే టానిక్. అక్క నా దగ్గర డబ్బు లేదు. ఏమిటబ్బా? ఇదిగో వెళ్ళి ఇలాంటి లిప్స్టిక్ కొట్టుకొని తీసుకురా. త్వరగా రావాలి, ఆఫీస్ టైం అయింది. ఏమి మీ వదినకు టానిక్ కొనడానికి డబ్బు లేదు, నీ లిప్స్టిక్ మాత్రం ఉందా? ఇది అనాథాశ్రమం కాదు, వదిన విధవ అంతకన్నా కాదు. ఏమన్నావు? పాపాత్మురాలు, అందరినీ విధవలుగా చూడాలని ఆశగా ఉందా నీకు? అందరి పసుపు కుంకుమ తుడి చేస్తే గానీ తృప్తి లేదేమో. ఎందరి కడుపు మంట పోసుకుంటుంది నోరుంది కదా అని. ఇదిగో లిప్స్టిక్. అత్త, నేను నా పిల్లలు ఈవేళ ఇల్లు వదిలి వెళ్ళిపోతాం. ఈ సంసారం కోసం చాకిరీ చేస్తున్నానంటాం సాకైపోయింది అక్కకు. ఏమిటి అది చేసే చాకిరి? ఏమిటది ఉద్ధరించేది? పంచపక్ష ప్రమాణాలు పెడుతోందా, పట్టు పొరుపులు వేస్తోందా? ఏదో సగం కడుపుకు తిని కటిక నేల మీద పడుకుంటున్నాం. తనకి మాత్రం ప్రత్యేకంగా ఒక గది, మంచం, పరుపు, ఫ్యాను, సోఫాలు, షోకులు. ఎంత సంపాదిస్తే మాత్రం 600 సంపాదిస్తున్నాను, ఈ సంసారానికే పోస్తున్నాను అనడమే కాని ఇంటి ఖర్చుకు ఎంత ఇస్తుందని చెప్పవే. లెక్క చెప్పవే. అడిగేవాళ్ళు ఎవరున్నారు? అడుగుతున్నానుగా నేను. మా అవసరాలకు ఇవ్వడానికేమో డబ్బు లేదు, నువ్వు మాత్రం షోకులు చేసుకుని తిరుగుతావు సాని దానిలాగా. నోటికొచ్చినట్టు వాక్కు. ఈ మాత్రం పౌరుషం నీకెప్పుడు వస్తుందా? ఎప్పుడప్పుడు నువ్వు ఈ మాట అడుగుతావనేరా దాచుకునున్నది. నేను సంపాదించే డబ్బుకి లెక్క కావాలా? చూపిస్తారా?